First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. ఈ మధ్య కాలంలో ఎవరికైనా సరే ఏవైనా ఇక్కడ ట్రీట్మెంట్స్ చాలా బాగా జరుగుతున్నాయనో లేకపోతే మనకు కొన్ని ఇంపాసిబుల్ ఉంటాయి, అట్లాంటి వాటికి కూడా మేము ట్రీట్మెంట్ చేస్తాం. అంటే క్యాన్సర్ కి ట్రీట్మెంట్ చేస్తామనో లేకపోతే పైల్స్ కి ట్రీట్మెంట్ చేస్తామనో లేకపోతే ఇంకో రకంగా ఇట్లా సోషల్ మీడియాలో బాగా వైరల్ చేసి ఆ తర్వాత క్యాష్ చేసుకుంటున్న సందర్భాలు అయితే చాలా అయితే వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మేము జుట్టు లేని వాళ్ళకి, బట్టతల ఉన్న వాళ్ళకి జుట్టు మొలిపిస్తామంటూ పూర్తిగా ఈ సోషల్ మీడియా ద్వారా పాత బస్తీకి చెందినటువంటి కొంతమంది వైరల్ చేయడం, ఆ వైరల్ వార్త చూసినటువంటి వాళ్ళు చాలా మంది జుట్టు లేనటువంటి వాళ్ళు కావచ్చు. ఈ మధ్య కాలంలో మనందరికీ తెలుసు బట్టతల అనేది అతిపెద్ద ఇష్యూగా మారిపోయింది. ఇది బ్యూటీ కాన్షియస్ అటువంటి వాళ్ళు చాలా మంది కూడా జుట్టు మొలుస్తుంది, ఇట్లాంటి వాటిని వాడితే ఖచ్చితంగా జుట్టు వస్తుంది అనేది ఎక్కడ ఏ ప్రచారం జరిగినా సరే దాన్ని నమ్మడం, ఆ తర్వాత ఆ ట్రీట్మెంట్ కి మొగ్గు చూపడం, ఇట్లాంటివి ఈ మధ్య కాలంలో పెరిగిపోయిన సిచ్యువేషన్. దాన్నే క్యాష్ చేసుకున్నారు ఇప్పుడు పాత బస్తీకి చెందినటువంటి ఈ ఫతే దర్వాజా కేంద్రంగా ఈ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, ఆ తర్వాత ట్రీట్మెంట్ కూడా తీసుకోవడానికి పెద్ద సంఖ్యలో లైన్ కట్టి ఈ ట్రీట్మెంట్ కోసం చాలా మంది వచ్చినటువంటి పరిస్థితి. అక్కడ ఢిల్లీకి చెందినటువంటి బిగ్ బాస్ పార్టిసిపెంట్ కి జుట్టు మొలిపించామంటూ కూడా అక్కడ పూర్తిగా ప్రచారం కూడా చేశారు. అంటే వీడియో ద్వారా పూర్తిగా సోషల్ మీడియాలో వైరల్ గా చేసిండ్రు. బిగ్ బాస్ లో కంటెస్ట్ చేసినటువంటి, అది కూడా ఢిల్లీలో, దట్టు బిగ్ బాస్ లో కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తికే వాళ్ళు పూర్తిగా బట్టతల ఉంటే జుట్టు మొలిపించారు అనేటువంటిది పూర్తిగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, దాన్ని నమ్మడం, పెద్ద ఎత్తున క్యూ కట్టడం రావడం అయితే జరిగింది. దీంతో ట్రీట్మెంట్ చేసే వరకు బానే ఉంది, కానీ ఆ ట్రీట్మెంట్ కి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయా, ట్రీట్మెంట్ వల్ల ఏమన్నా అవుతుందా అనేది కనీస ఆలోచన లేకుండా పెద్ద ఎత్తున ఆ ట్రీట్మెంట్ కి హాజరైంది. ఆయన పూర్తిగా ఆయన దగ్గర ఉన్నటువంటి కెమికల్ అనాలో లేకపోతే అలా ఏం కలిపిండో అసలు ఎవరికి ఏమీ తెలియదు. అదేదో బ్లాక్ కలర్ లాగా మనకు కనిపిస్తోంది, అందులో ఏదో లిక్విడో ఏం కలిపాడో ఏంటో తెలియదు. అక్కడి వరకు ట్రీట్మెంట్ ఇస్తే చాలు. ఆ గంట సేపు లైన్ లో నిల్చొని ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, బాధితుల వివరాల ప్రకారం ట్రీట్మెంట్ కోసం ఎప్పుడైతే వచ్చిండ్రో ఆ గుండు మీద కొంత బ్రష్ తోని ఏదో సంథింగ్ లిక్విడ్ రాకిన తర్వాత అది ఆరిపోకుండా చూడండి, నీళ్లు చల్లుతూ ఉండండి, అలా అని దాన్ని ఫేస్ మీదకి రాకుండా చూడండి. పూర్తిగా మేము పెట్టిన మందు అప్లై చేసిన దగ్గర బట్ట కట్టేసుకొని 24 గంటల పాటు అట్లాగే ఉంచండి, కానీ డ్రై కానివ్వద్దు, పూర్తిగా దాన్ని తడుపుతూ ఉండాలి. అయితేనే మేం చేసినటువంటి ట్రీట్మెంట్ మీకు కరెక్ట్ గా ఫలితాన్ని ఇస్తుంది. అంటే బట్టతల ఎవరికైతే ఉందో, జుట్టు ఎవరికైతే లేదో అక్కడ ఖచ్చితంగా జుట్టు మొలుస్తుంది అన్నటువంటి మాట చెప్పారు. పూర్తిగా మంచిగా నమ్మించారు, దాన్ని సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ కూడా చేసిరు. బిగ్ బాస్ సెలూన్ ముందు క్యూ కట్టినరు ఈ వందలాది మంది యువకులు. అప్పుడు గుండు గీసి కెమికల్స్ రాసి వాళ్ళు పంపించేశారు. అప్పుడు వాళ్ళకు పూర్తిగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. అంటే బొబ్బలు రావడం, పెద్ద అంటే చాలా మంట రావడం, చాలా అంటే ఇక భయంకరం, మనం ఇమాజిన్ కూడా చేసుకోలేమన్నమాట. పూర్తిగా మనకు కాలు కాలితేనో లేకపోతే వేడి నీళ్లు పడితేనో ఎట్లయితే బొబ్బలు వస్తాయో అట్లా తలంతా వీళ్ళు ఎక్కడైతే రాసిండ్రో అక్కడ పూర్తిగా బొబ్బలు కట్టిన పరిస్థితి. అట్లాగే వీళ్ళు మందు ఎక్కడైతే అప్లై చేసిర్రో హెడ్ అంతా పూర్తిగా మంట. సో ఇట్లా ఇది కెమికల్ కాబట్టి కొద్దిసేపు మంట ఉంటుందేమో అనుకున్నారు. తీరా చూస్తే ఆ కెమికల్ అప్లై చేసిన కాడ పూర్తిగా వాళ్ళు ఏం చేశారు, బట్ట కట్టేసిండ్రు, తర్వాత వాటర్ తోని పూర్తిగా తడపడం మొదలు పెట్టారు. అయినా సరే ఏమైతే అదైంది అనుకున్నారో, ఎవరైతే తట్టుకోలేకపోయినరో బట్ట తీసి చూసిన తర్వాత పూర్తిగా బొబ్బలు వచ్చినటువంటి పరిస్థితి. లబోదిబోం అంటూ ఆ ట్రీట్మెంట్ చూసినటువంటి వాళ్ళు కావచ్చు, అదంతా ఎవరైతే వాళ్ళతో పాటు వెళ్ళారో ఈ ట్రీట్మెంట్ అంతా కూడా బోగస్, ఇది అంతా కూడా మోసపోయామని తెలుసుకోవడం ఒకెత్త అయితే, లబోదిబోం అంటూ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి వెళ్ళి మాకు ఇలా జరిగింది, మేము ఇలా చేసాం, మాకు ట్రీట్మెంట్ చేయండి అంటూ బాధితులు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి క్యూ కట్టిన పరిస్థితి. దీంతో ఇప్పుడు ఆసుపత్రిలో బాధితులైతే చేరిపోయిన సిచ్యువేషన్. సో పాత బస్తీ ఫతే దర్వాజా దగ్గర బిగ్ బాస్ సెలూన్, దాని పేరు కూడా బిగ్ బాస్ సెలూన్ అనే పెట్టుకున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఎంత పెద్ద షోనో
ఎంత పెద్ద హిట్ అయిన షోనో మనకు తెలుసు. అట్లాంటిది బిగ్ బాస్ సెలూన్ అనే పేరు పెట్టుకోవడం, అక్కడ వందలాది మంది యువకులకు ఇట్లనే ట్రీట్మెంట్ చేయడం, అది ట్రీట్మెంట్ వికటించడం, ఆ తర్వాత పూర్తిగా ఆ కెమికల్ ద్వారా సైడ్ రియాక్షన్ అవ్వడం అయితే జరిగింది. దీంతో సైడ్ ఎఫెక్ట్ రావడంతో పూర్తిగా లబోదిబం అంటున్నారు బాధితులు. మరి దానికి ఎంత వసూలు చేశారు ఏంటి అనేది అటు పక్కన పెడితే, ఇప్పుడు ఈ సెలూన్ మీద అయితే పెద్ద ఎత్తున కంప్లైంట్స్ అయితే చేస్తున్న పరిస్థితి, పోలీసులకైతే కంప్లైంట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు బిగ్ బాస్ సెలూన్ దగ్గర ఎవరైతే ఈ ట్రీట్మెంట్ చేశారో పూర్తిగా ఆ వీడియోస్ ని కూడా సుమోటోగా తీసుకోబోతున్నారు పోలీసులు. బాధితులు కూడా కంప్లైంట్ చేసిన సిచ్యువేషన్. ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం అయితే పోలీసులు వెతుకుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఒక మాట ఇక్కడైతే డెఫినెట్లీ చెప్పాల్సిందే, ఇప్పుడు ఈ కాస్మెటిక్స్ కావచ్చు, లేదంటే మనిషి బాడీకి అప్లై చేసేటటువంటి ఏదైనా సరే దయచేసి ఒక ప్రాపర్ డాక్టర్, ప్రొఫెషనల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాత్రమే ఇట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోండి. కానీ ఇట్లా అనామకులు, ఏమీ తెలియనటువంటి వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో ఇట్లా ఫేక్ గా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకొని మీ దగ్గర కేవలం డబ్బుల వసూలు కోసం, వాళ్ళ దందా కోసం చేసినటువంటి ఇట్లాంటి ట్రీట్మెంట్స్ దయచేసి నమ్మకండి. సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయినా సరే దానికి మాత్రం మొగ్గు చూపొద్దు, అటువైపు వెళ్ళొద్దు, చూడొద్దు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే అని కూడా చెప్పొచ్చు.